హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్న ఫ్రిడ్జ్ అయితే మాకు వచ్చేసిందండి. సో ఇది ఫ్రిడ్జ్ అనమాట, కొత్తగా తీసుకున్నాము. ఇది కంపెనీ పేరు ఇన్సిగ్నియా అనమాట. కొత్త కంపెనీ అంటే ఇక్కడ అమెరికాలో డిఫరెంట్ కంపెనీ అనమాట. సో ఏవైతే ఐటమ్స్ ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయో అవి మాత్రం ప్రస్తుతానికి పెట్టాను. ఇంకా స్టిక్కర్స్ అవి అయితే ఓపెన్ చేయలేదు. ఇదైతే కిచెన్లోకి రావడానికి కొంచెం ఇబ్బంది పెట్టిందండి. కొంచెం చాలా పెద్ద సైజ్ అనమాట, అంటే బ్రాడ్గా ఉందన్నమాట. దానివల్ల ఏమైందంటే ముందు ఫ్రిడ్జ్ తాలూకా ఫ్రంట్ డోర్స్ రెండు ఓపెన్ చేస్తారు పూర్తిగాను. ఓపెన్ చేసి ఆ వెనక పార్ట్ తీసుకొచ్చి ఫస్ట్ కిచెన్లో పెట్టి తర్వాత ఈ డోర్స్ తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ అటాచ్ చేశారనమాట, అసెంబుల్ చేశారు. సో ఏవైతే కొంచెం కొంచెం ఐటమ్స్ ఉన్నాయో, అంటే ఎక్కువగా తెచ్చుకోవట్లేదు, అంటే ఫ్రిడ్జ్ లేదు కదా అని వెజిటబుల్స్ అవి ఎక్కువ తెచ్చుకోవడానికి అవ్వట్లేదు. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటున్నాం అనమాట. అందుకని ఏం చేసామంటే ఫ్రిడ్జ్ అది ఆర్డర్ చేసుకున్నాము. అయితే 15 డేస్కి వచ్చిందనమాట ఫ్రిడ్జ్ అయితే. సో అమ్మయ్య అనిపించింది. పెళ్ళైన కొత్తలో కూడా ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు ఇంత ఆనందం అనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వెజిటబుల్స్ నా కళ్ళెదురుగా అది పాడైపోతున్నాయి ప్రతిసారి. అంటే మేము ఒక 4-5 రకాలు తీసుకొస్తే ఒక 2 రకాలు కంపల్సరీగా పాడైపోతున్నాయి అన్నమాట. ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల, ఇక్కడ సమ్మర్ అవ్వడం వల్ల ఇక్కడ కూడాను పాడైపోతున్నాయి. సో అందుకని మిల్క్ కూడా తెచ్చుకోవడానికి అవ్వట్లేదు. మిల్క్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఒకరు ఏ రోజైతే తెచ్చుకుంటామో ఆ రోజు నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకే వస్తున్నాయి అన్నమాట మిల్క్. తర్వాత మళ్ళీ కొంచెం మిల్క్ పాడైపోతున్నాయి, సో పారేయాల్సి వస్తుంది. సో అందుకని వెంటనే మేము త్వరగా తీసేసుకున్నాం అనమాట. 1 or 2 months కొంచెం ఇబ్బంది పడ్డాము. అయినా సరే మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం నాన్ వెజ్ అది తగ్గింది. సో హెల్త్కి కూడా బాగుందండి యాక్చువల్గా. వెజిటబుల్స్ ఇలా ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల కూడా ఏమైందంటే వెయిట్ అది తగ్గాము, అంతా చాలా బాగుంది. కానీ వెజిటబుల్స్ ప్రతిసారి తెచ్చుకోవడానికి అవ్వట్లేదు. ప్రతిసారి పెట్రోల్ వేసుకొని చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ షాప్స్కి వెళ్ళాలంటే. సో అదంతా ఇబ్బంది అవుతుందని చెప్పి ఫ్రిడ్జ్ అయితే ఎట్ లాస్ట్ తీసేసుకున్నాము. ఇది కాస్ట్ నాకు ఎంత పడింది అంటే యాక్చువల్గా లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ బేసిక్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనమాట ఇక్కడ. ఎందుకంటే పర్మనెంట్ హౌసెస్ కాదు కదండి, ఎన్నాళ్ళు ఉంటాయో ఉద్యోగాలు తెలీదు, మళ్ళీ ఇండియా ఎప్పుడు వచ్చేస్తామో తెలీదు. సో అలాంటప్పుడు అన్నిటి మీద డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసేసి ఇక్కడే ఉంటామా లేదా అనేది కూడా మాకు తెలీదు. ఉండాలనే ఇంట్రెస్ట్ అయితే మాత్రం కూడా మాకు లేదనమాట. ఏదో జాబ్ చేసి వెంటనే మన ఇండియాకి రిటర్న్ వచ్చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం మేమైతే. పిల్లలు స్టడీస్, ఎడ్యుకేషన్ అది వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళు అక్కడ సెటిల్ అవుతారు. సో అదంతా తర్వాత మాట్లాడుకుందాం. సో అయితే ఫ్రిడ్జ్ వచ్చింది కదా, ఇంకా మరి ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవాలి కదా అని వెళ్ళాం అనమాట. సో వెజిటబుల్స్ ఆల్రెడీ ఒక 2-3 రకాలు ఉన్నాయి. సో ఒక 2 డేస్కి పర్వాలేదని చెప్పి ఏం చేసామంటే ఫస్ట్ మిల్క్ అది తెచ్చుకుందామని వెళ్ళాము. మిల్క్తో పాటు ఇంకా నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ ఇంత ఎక్కువ ఎందుకు తెచ్చుకున్నారు అనుకోవచ్చు, కానీ నాన్ వెజ్ ఒకేసారి తెచ్చుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే ప్రతిసారి ఒక్కొక్క షాప్లో దొరుకుతుంది అనమాట. నాన్ వెజ్ అన్ని రకాలు కలిపి ఒక షాప్లో దొరుకుతాయి, వెజిటబుల్స్ ఒక షాప్లో దొరుకుతాయి, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఫస్ట్ నాన్ వెజ్ అది తెచ్చుకోవాలనిపించింది, చాలా రోజులు అయింది తిని అని చెప్పి. అలా అని ఇవన్నీ ఒకేసారి ఉండేవి కాదండి. నేను చెప్తాను ఒక్కొక్కటి ఎలా కుక్ చేస్తామనేది. ఒకేసారి వండేవి కాదు ఇవన్నీని. ప్యాకింగ్స్ అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఇలా. అయితే అవన్నీ మొత్తం నాన్ వెజెస్ అయితే మటన్ తీసుకొచ్చాము, అలాగే టర్కీ తీసుకొచ్చామండి. టర్కీ తెలుసు కదా, గిన్నె కోడి అంటాం కదా మనం ఇండియాలో, అదనమాట. అది అయితే మనకి అలవాటు ఉంటే పర్వాలేదు, అలవాటు అయితే మాకు కూడా లేదు. కానీ ఏంటంటే ఇది సేమ్ మటన్ కీమా అలా ఉంటుందండి, సేమ్ మటన్ కీమా అనమాట. చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఏదో ఒకటి అంటే మటన్ కీమాతో పాటు ఏదో ఒక వెజిటబుల్ కానీ లేకపోతే బంగాళదుంప కానీ ఏదో ఒకటి వేసుకుని కుక్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది కూడా సేమ్ మటన్ లాగే ఉంటుంది టేస్ట్, కాబట్టి తీసుకున్నాం అనమాట. కోడే కదా, మనం చికెన్ అంటే మనం తింటాము, మటన్ తింటాము, కానీ ఇక్కడ వీళ్ళకి అమెరికన్స్కి ఏంటంటే బీఫ్ ఇలాంటివన్నీ అలవాటు అనమాట. అవి మనం ఎలాగా తినలేం కాబట్టి
టర్కీ అంటే గిన్నె కోడి మనకి ఐడియా ఉంది. మన ఇండియాలో కూడా చాలామంది తింటారు కదా! ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసాం. లాంగ్ బ్యాక్ ట్రై చేసాం అనమాట. సో, పర్వాలేదు మటన్ లాగే ఉందని చెప్పి అప్పటి నుంచి తెచ్చుకుంటున్నాము. సో, మటను, కీమా తెచ్చుకున్నాము. అలాగే టర్కీ కీమా తెచ్చుకున్నాము. అలాగే చికెను లెగ్స్ వేరేగా దొరుకుతాయన్నమాట. చికెన్ లెగ్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. దాంతో పాటుగా చికెన్ బ్రెస్ట్ పీసెస్ కూడా ఒక ట్రే తెచ్చుకున్నాం అనమాట. అంటే వీక్ ఒకసారి, అంటే మంగళవారం, బుధవారం, ఆదివారం ఇలా ఉంటాయి కదండి. ఇలా చిన్న చిన్నవి, అంటే కీమా లాంటివి ఏంటంటే ఇలాగ ఏదో ఒక బంగాళదుంప చూసారా, నేను బీన్స్ అవి బాయిల్ చేస్తున్నాను అనమాట. దీంతోపాటు ల్యాంబ్ అంటే మటన్ కీమా అది కుక్ చేస్తానన్నమాట. ఓన్లీ మటన్ కీమా అయితే కుక్ చేయను ఎప్పుడు, ఎందుకంటే సర్దుబాటు అవ్వడం కూడా కష్టం అండి. ఒక పూటకే వస్తుంది ఓన్లీ కీమా వండితే. అందుకని నేను కంపల్సరిగా మటన్ కీమాతో పాటు బంగాళదుంప కంపల్సరీగా యాడ్ చేస్తానన్నమాట. దాంతోపాటు బీన్స్ కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పి బీన్స్ కూడా ఒక 2 రకాలు నానబెట్టుకొని అవి బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈలోపు పిల్లలకి కేక్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కావాలన్నారనమాట. సో, ఇద్దరికి చెరొక కప్పులో ఐస్ క్రీమ్ అయితే వేసి ఇచ్చాను. సో, నాకు కూడా కొంచెం ఆకలి అనిపించి కాఫీ తాగి అలాగే చిన్న కేక్ పీస్ తిన్నాను అనమాట. ఇవన్నీ సర్దుకునేసరికి చాలా టైం పట్టింది. అందుకని కొంచెం ఆకలి అనిపించింది. సో, పిల్లలైతే ఇంకా నైట్ మేము భోంచేయమన్నారు. సో, కనీసం కర్డ్ రైస్ అయినా కొంచెం తినేయండి అంటే వద్దన్నారు. సో, అందుకని మిల్క్ కొంచెం కొంచెం ఇచ్చాను, తాగి పడుకుని పోయారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇదిగోండి ఇలా ఒకసారి రిఫ్రెష్గా ఉంటుంది కదా, బయటకు వచ్చి ఒకసారి ఇంటి చుట్టూ ఇలా ఫ్లవర్స్ మొక్కలైతే ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూసుకుంటున్నాను అనమాట. ఇవైతే విరజాజులు మనకి ఇండియాలో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగేనండి. చాలా సువాసన ఉంటాయి, చాలా స్మెల్ వస్తాయి. స్మెల్ అయితే చాలా బాగుంటాయి. ఇదిగోండి చూసారా, తేనెటీగ ఎంత చక్కగా ఫామ్ చేస్తుందో. ఈ ఫ్లవర్స్ ఏంటంటే చిన్నది మనం పీల్చితే షుగర్ కూడా వస్తుందండి. ఎందుకంటే తేనె ఇక పెడుతూ ఉంటుందన్నమాట తేనెటీగ. సో, ఆ విధంగా ఫ్లవర్స్ అయితే చూసుకుంటున్నాను. అలాగే గులాబీ పువ్వులు కూడా ఉన్నాయి చూసారా, అదిగోండి గులాబీ పువ్వులు కూడా వచ్చాయి. దేవుడికైతే పూజ గదిలో పెడుతూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు తెంపి. అలాగే చూసారా అక్కడ ఈ ఉడత అంటాం కదా, ఉడతలు అనమాట చాలా ఎక్కువ వస్తాయండి. ఇంటి చుట్టూతో తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో, అలా ఒకసారి ఇవన్నీ చూసుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఒక సైడ్కి అయితే మాకు గ్లాస్ డోర్ ఉంటుందన్నమాట. ఫుల్గా ఉంటుంది, భూమి నుంచి పై వరకు అనమాట. అది ఒకసారి ఓపెన్ చేసుకుని అదిగోండి తులసమ్మని ఒకసారి దండం పెట్టుకుంటున్నాను అనమాట. అది కొత్తగా తీసుకొచ్చానమాట 2 వీక్స్ బ్యాకే. కానీ చాలా చక్కగా 2 వీక్స్లో ఎంత బాగా పెరిగిపోయిందంటే అండి, అసలు నిజంగా ఇక్కడ మట్టి చాలా మెన్యూర్, అది చాలా బాగుంటుందండి. అంటే ప్రత్యేకంగా తీసుకురాలేదు మేమేమి, కానీ మట్టి మాత్రం చాలా దానికి, అంటే సారం అంటాం కదా, మట్టిలో సారం అయితే ఉందండి. దాన్ని బట్టి ఏంటంటే ఏ మొక్క మనం మామూలుగా అక్కడ మనకి కొంతమంది అంటారు, మనకి ఇండియాలో ఒక మాట అంటారు కదా, చే వీళ్ళు చెయ్యే మంచిది, వీళ్ళు వేస్తే ఏ మొక్క అయినా సరే పెరుగుతుంది, వీళ్ళ చేతులు ఏ మొక్క అయినా ఇలా చనిపోతుంది, లేకపోతే కొండెక్కిపోతుందో ఏదో అంటారు. కానీ నాకైతే ఆశ్చర్యం వేసిందండి. ఎవరు ఏది వేసినా సరే, ఏ మొక్క అయినా సరే చక్కగా పెరుగుతుందండి. ఇది మనుషులు ఒకరి చెయ్యి బాగుంటుంది, ఒకరి చెయ్యి బాగోదు అలాంటివి ఏమి ఉండవండి. యాక్చువల్గా మనం పెట్టుకున్న మిత్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్గా అయితే చక్కగా పెరిగిందండి. టూ వీక్స్ అనమాట. మేము బాబా గుడికి వెళ్ళామండి, అక్కడ తీసుకున్నాం అనమాట చిన్న మొక్క. అంటే $3 అంటే ఒక $250, $210 అలా ఉంటుందేమో కాస్ట్. చిన్నదనమాట, ఒక మన అరిచేయి చూసారా ఉంటుంది, పామ్ అంటాం కదా అంత సైజ్ అంతే. దానికి $3 తీసుకున్నారు. అయినా సరే నాకు తులసి మొక్క ఉండాలని చెప్పి కంపల్సరిగా పూజ చేసుకోవడం ఇంట్లో ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి అది ఒక ప్లాంట్ తెచ్చుకున్నాం. 2 వీక్స్లో చక్కగా పెరిగింది. రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ తులసి మొక్కను చూసి దండం పెట్టుకొని అప్పుడు డే స్టార్ట్ చేయాలనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో, ఆ విధంగా ఇదిగోండి పిల్లలకి మార్నింగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇవ్వాలి కదా, అంటే డేకి ఒకసారి ఇస్తాను యాక్చువల్గా. ముందు రోజు నైట్ మరి భోంచేయలేదు కదా పిల్లలు, అందుకే కొంచెం మిల్క్ ఇచ్చాను.
ఇప్పుడైతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి కొంత మిల్క్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తుంటే చూసారా ఎలా ఒలికిపోతుందో గిన్నె. ఆ గిన్నెలు అయితే మాత్రం బాయిలింగ్కి చాలా బాగుంటాయి, కానీ గ్లాస్లోకి వేసేటప్పుడు మాత్రం మేగడ అడ్డొస్తే చాలండి, అసలు చాలా ఇబ్బంది పెడతాయి. పిల్లలేమో మేగడ తినరు, అసలు ఎంత అలవాటు చేద్దామన్నా సరే అసలు ముట్టుకోవట్లేదన్నమాట. సో అందుకని మేగడ లేకుండా వేస్తుంటే అవి అడ్డంగా వచ్చి మిల్క్ అయితే బయటను కూడా ఒలికిపోతుంది. సో ఈ విధంగా 2 గ్లాసులు స్టీల్ గ్లాసులు అండి నేను ఇండియన్ గ్రాసరీస్లో తీసుకున్నాను. ఇదైతే ఒక్కొక్కటి 250 రూపాయలు అలా పడ్డాయండి గ్లాసు. మీకు ఇండియన్ రూపీస్లో ఎందుకు చెప్తున్నానంటే కొంచెం కనెక్ట్ అవుతారు, మీకు అర్థమవుతుంది కదా అసలు కాస్ట్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్తున్నాను అనమాట. నేనైతే స్టీల్ ప్లేట్లు చాలా దృఢంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి టిఫిన్ ప్లేట్స్. అవి మాత్రం 6 ప్లేట్లు తీసుకుంటే నాకు $8 పడ్డాయి అన్నమాట. అంటే ఎంత, $8 అంటే మీకు $700, 600, 600, 700 పడ్డాయండి కాస్ట్. 600 రూపీస్, 700 రూపీస్. కానీ ఈ 2 గ్లాసులే నాకు 600, 700 పడ్డాయండి. 600 అలా పడి ఉంటాయి. అయితే ఇండియన్ గ్రాసరీస్లో ఏదైనా చాలా కాస్ట్ అండి. అంటే దాని గురించి నెగిటివ్గా ఏం చెప్పటం లేదు, జనరల్గా కాస్ట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎందుకు అంత కాస్ట్ ఉంటుందంటే ఇక్కడ అమెరికన్స్ అయితే అక్కడికి వెళ్ళి ఇండియన్ గ్రాసరీస్లోకి వెళ్ళి ఎక్కువగా తీసుకోరు, 1% కూడా రారు అమెరికన్స్. అది ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే ఆ ఇండియన్ స్టోర్స్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ ఇండియన్ వస్తువులు, ఇండియన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడికి రావాలి అంటే అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి, దానికి ట్యాక్సెస్ పడతాయి. మనకు అది 10 రూపీస్ కాస్ట్ ఐటమ్ అయితే 100 రూపీస్కి అమ్ముతారనమాట. సో ఆ ట్యాక్సెస్ వల్ల మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి రావటం, దాని మీద వాళ్ళు ప్రాఫిట్ వేసుకోవడం, మళ్ళీ ఆ షాప్కి ఉన్న కరెంటు బిల్లు, నెక్స్ట్ అన్నీ కలిపి వేసుకుంటారనమాట కాస్ట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకొక ఎగ్జాంపుల్, ఒక గ్లాసులే కాదు. మేము మొన్న ఐస్ క్రీమ్ తీసుకున్నామండి ఇండియన్ గ్రాసరీస్లో. ఆ గ్లాసెస్ తీసుకున్నప్పుడే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఎంత చెప్తే నమ్ముతారా, 1100 పెట్టి కొన్నాను అనమాట. 1100 పెట్టి ఒక ఐస్ క్రీము చిన్న డబ్బా కొన్నాను. అదే సేమ్ ఐస్ క్రీమ్ దానికన్నా క్వాలిటీ 100 టైమ్స్ చాలా బాగుందన్నమాట. ఇక్కడ అమెరికన్ స్టోర్కి వెళ్తే ఎంత కాస్ట్ ఉందో తెలుసా అండి, అక్కడ ఇండియన్ స్టోర్స్లో నేను $13 కొన్నిది నాకు ఇక్కడ $2.49, $2.99, అంటే $3 అనుకోండి. $3 అంటే ఎంత, $250 అనమాట. $1100 ఎక్కడ, $250 ఎక్కడ, అలా ఉన్నాయన్నమాట రేట్స్ అయితే. సో మనకి ఇండియన్ ఫుడ్డే కావాలి, ఇండియన్ స్టోర్స్ అక్కడికే వెళ్ళి తీసుకోవాలి, ఇండియన్ ఐటమ్సే కావాలనుకుంటే మాత్రం ఒక 3 టైమ్స్, 5 టైమ్స్, 10 టైమ్స్ ఎక్స్ట్రా పే చేసి మరీ కొనుక్కోవాలన్నమాట ఇక్కడ. అదనమాట విషయం. అయితే ఈరోజు పిల్లలకేమో మిల్క్ బ్రెడ్ తినేయండి అమ్మా అంటే లేదు మాకు కొంచెం ఉప్మా చేయమమ్మీ అని అన్నారు. సో సరే అని చెప్పి మళ్ళీ ఆల్రెడీ ఉప్మా వీడియో నేను చేశాను, కానీ ఈరోజు మరి పిల్లలకి మళ్ళీ ఉప్మా కావాలంటే తప్పలేదన్నమాట, మళ్ళీ వీడియో చేశాను. అంటే కంటిన్యూషన్ అనమాట, వీడియో అంతా చేస్తున్నాను కదా, మధ్యలో మళ్ళీ ఇది స్కిప్ చేయడం ఎందుకని ఇంకా కంటిన్యూషన్ పెట్టేశాను అనమాట ఈ వీడియో కూడా. సో ఇదైతే నేను మళ్ళీ ఆనియన్, టమాటో, గ్రీన్ పీస్, నెక్స్ట్ స్వీట్ కార్న్ కొంచెం ఉంటే అవి కూడా వేసాను. యాక్చువల్గా ఉప్మాలో ఎవరు వేయరు, కాకపోతే ఉన్నాయి కదా సరేలే అని చెప్పి ఒక్క స్పూనే వేసాను అనమాట. అయితే ఉప్మా కూడా బాగానే వచ్చింది. సో నా దగ్గర చెప్పాను కదా మీకు అన్ని పౌడర్సే ఉన్నాయన్నమాట. ఆవాల పౌడరు, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, అలాగే మెంతి పౌడరు, ఇవన్నీ పౌడర్స్ కింద చేసుకొని ఇక్కడ నేను తెచ్చుకున్నాను అమెరికాకి. అయితే ఆ పౌడర్సే ఆవాలను, ఆవపిండి, అలాగే జీలకర్ర పిండి ఒకేసారి ఒక చిన్న స్పూన్లు వేసాను. అంటే మనం ఆవాలు జీలకర్ర వేస్తాం కదా ఉప్మాలో, అందుకని అలా వేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ ఒకేసారి డంప్ చేస్తానన్నమాట. అంటే ఆనియన్, టమాటో, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, కొత్తిమీర, ఎండుమిర్చి, అలాగే అల్లం, ఇవన్నీ కలిపి ఒకేసారి వేస్తాను. ఎందుకంటే ఎలాగా వేగుతుంది కదా, ఇంకా మళ్ళీ ఉల్లిపాయ ఒకసారి, టమాటా ఒకసారి, ఇలా ఎందుకు వేపుకోవడం, కొంచెం త్వరగా పని అయిపోతుందని చెప్పి ఒకేసారి వేసుకున్నాను.
ఇలా వెజిటబుల్స్ వేసుకుంటే అన్నిటిలోనూ నాన్ వెజే తింటారు అనే వాళ్ళకి మనం ఏం చెప్పలేమండి. ఓన్లీ వెజ్జే తినే వాళ్ళకి కూడా మనం ఏం చెప్పలేము. రెండిట్లోనూ హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అటు వెజిటబుల్స్ వదలకూడదు, అలాగే నాన్ వెజ్ కూడా వదలకూడదు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం తింటే పిల్లలకి కూడా పెడితే హెల్దీగా పెరుగుతారనమాట. అయితే ఆ విధంగా ఫ్రిడ్జ్ అయితే మేమైతే తీసుకున్నాం అనమాట. అది నేను కాస్ట్ చెప్పానా లేదా మీకు మర్చిపోయాను. చాలా లీస్ట్ అనమాట, బేసిక్ వన్ కొన్నాను కదా. యాక్చువల్గా అయితే అన్నిటికన్నా తక్కువ కాస్ట్ది ఇదైతే మాకు 35,000 రూపీస్కి పడిందండి. రూపీస్లో చెప్తున్నాను మీకు అర్థమవుతుందని. 35,000 రూపీస్ పడింది. సో మినిమం అది లేకపోతే ఇంట్లో చాలా కష్టం కదండి. మిల్క్ కానీ, కర్డ్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఎగ్స్ కానీ, ఇలా చాలా రకాల నాన్ వెజ్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలంటే కంపల్సరీగా ఉండాలి కదా. చాలా రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాము. వెజిటబుల్స్ పాడవుతున్నాయి, చేసుకోవడానికి అవ్వట్లేదు. మళ్ళీ మాటికి కారు వేసుకొని మళ్ళీ అంత దూరం పరిగెత్తి తెచ్చుకొని మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకున్నాం అనమాట. అది వచ్చిన తర్వాత కొంచెం అమ్మయ్య అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఆ విధంగా అయితే ఫ్రిడ్జ్ అది తీసుకున్నాము. అయితే నాన్ వెజ్లన్నీ ఒక దగ్గర దొరుకుతాయండి, వెజిటబుల్స్ అన్నీ ఒక దగ్గర దొరుకుతాయి. వెజిటబుల్స్ అయితే మేము ఎంత దూరం వెళ్తామంటే దగ్గర ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్. ఇక్కడ నుంచి అయితే మా ఇంటి నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. అంత దూరం అక్కడికి వెళ్ళి ఓన్లీ వెజిటబుల్సే తీసుకుంటాము. ఆ వెజిటబుల్స్ దగ్గర మళ్ళీ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, మిల్క్ కర్డ్ ఏమవుతుందో తెలుసా, డబల్ కాస్ట్ అనమాట. మిల్క్ది డబల్ కాస్ట్ ఉంటుంది, ఎగ్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి అక్కడ. సో అందుకని మిల్క్ కర్డ్ అక్కడ తీసుకోము. నేను యాక్చువల్గా అయితే మిల్క్ ఎక్కువ క్వాంటిటీలో మేము రోజు తీసుకునే దగ్గర తీసుకొని ఇంటి దగ్గరే నేను కర్డ్ ప్రిపేర్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడ అందరూ డబ్బాలు కొనేసుకుంటారండి కర్డ్. మళ్ళీ చేసుకోవడం అనేది ప్రత్యేకంగా ఎవరు చేసుకోరు ఇక్కడ. కానీ మనకి ఇండియన్స్కి మనకు అలవాటు కదా, మనం ఇంటి దగ్గరే చేసుకుంటాం కాబట్టి. అందులోనూ బయట కొనే కర్డ్ ఏమవుతుందంటే చాలా కాస్ట్ అనమాట. మనకి 4 లీటర్లు బాటిల్ మిల్క్ బాటిల్స్ చూపించాను కదా ఇందాక మీకు వీడియోలో, షాపింగ్ చేసిన వీడియోలో. అదైతే మిల్క్ 4 లీటర్స్ ఒక బాటిల్ పడుతుందన్నమాట. దగ్గర 4 లీటర్స్ అంటే 3.8 అలా ఉంటుంది లీటర్స్. ఆ బాటిల్స్ రెండు కలిపితే మనకి $4కి వస్తాయండి. కానీ ఒక్క పెరుగు డబ్బా చిన్నదన్నమాట, ఎంత ఉండదు. ఈసారి మీకు చూపిస్తానండి ఆ బాక్స్ ఎంత ఉంటుందో కర్డ్ డబ్బా. ఆ చిన్న డబ్బా మనకి $4 పడుతుందండి కాస్ట్. అందుకని నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కర్డ్ చాలా పల్చగా ఉంటుందండి, కొంచెం నీరులాగా. అటు మజ్జిగ కాదు, ఇటు పెరుగు కాదు, మధ్యలో ఉంటుందన్నమాట. పెద్ద టేస్ట్ కూడా అనిపించదు. అందుకని పిల్లలకి ఏంటంటే చాలా ఇష్టం. నేను ఇంటి దగ్గర చేసిన కర్డ్ అయితే చాలా ఇష్టంగా తింటారు. మమ్మీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేయి మమ్మీ కర్డ్ అని అంటూ ఉంటారనమాట. అందుకని చెప్పి నేను ఇంటి దగ్గరే 2 బాటిల్స్ తెస్తే మిల్క్, ఒక హాఫ్ బాటిల్ మాత్రం నేను కర్డ్ చేసి పెట్టుకుంటాను. ఒక 5 డేస్ 6 డేస్ వస్తుంది అనమాట ఆ కర్డ్. ఏం పులుపు ఎక్కదండి ఇక్కడ, ఏం పులుపు ఉండదు, ఏం ఉండదు. చక్కగా మనకి పెరుగు తోడుకుని వెంటనే ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఆగితే అది కర్డ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే లాంగ్ డేస్, అంటే ఎక్కువ రోజులు పులుపు అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే జస్ట్ ఇలా కర్డ్ అవ్వగానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఏంటంటే ఎక్కువ రోజులు పులుపు అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే మీరు పాటించండి. కర్డ్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలన్నమాట. వెంటనే ఎప్పుడైతే పెరుగు అయిపోతుందో 4-5 అవర్స్కి వెంటనే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంటే ఆ రోజు మీరు యూజ్ చేసుకోవడానికి అయితే అవ్వదు. ముందుగా మీరు ఉంచుకున్న పెరుగు వాడుకొని ఇదైతే ఇలా ఈ ప్రాసెస్ యూజ్ చేయాలన్నమాట మీరు. సో ఈ విధంగా అయితే కర్డ్ నేను ఇంటి దగ్గరే చేస్తానన్నమాట. సో కాస్ట్ అయితే అలా ఉంటాయండి. వెజిటబుల్స్ అయితే చాలా దూరం అనమాట, అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. నెక్స్ట్ అయితే ఇదిగోండి ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. పచ్చిమిర్చి అయితే అయిపోయింది, ఇంట్లో లేదు, ఇంకా తెచ్చుకోలేదు. వెజిటబుల్స్ అన్నీ ఒకసారి తెచ్చుకోవాలి కదా. మేము ఇంకా వెజిటబుల్ మార్కెట్కి అయితే వెళ్ళలేదు, ఒక 2 డేస్లో వెళ్తాము, వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట.
అప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మళ్ళీ కరివేపాకు అసలు దొరకటం లేదండి. సీడ్స్ అయితే కొనుక్కున్నాం కానీ ఇంకా వేసుకోవడానికి అప్పటి నుంచి వర్షం పడుతోంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ మీకు చూపించే ఉంటాను కదా, అదంతా ఇది చేస్తున్నాం అనమాట. అంటే మిషన్తో ఆ గడ్డంతా తీస్తున్నాం అనమాట. అక్కడంతా ఒక చిన్న ప్లేస్లా ఉంటుందన్నమాట. యాక్చువల్గా అదైతే స్విమ్మింగ్ పూల్ అటండి. దాంట్లో మట్టేసి అది కప్పేశారనమాట. అదైతే మేము ఈ ఫామ్ ల్యాండ్ కింద అంటే వెజిటబుల్స్ అన్నీ, అంటే పాలకూర, తోటకూర, గోంగూర, ఇలా ఏవైతే దొరుకుతాయో అన్ని ఆకుకూరలు వేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. అందుకోసమని ఈరోజు అయితే ప్లాన్ చేసుకొని అది ఏంటంటే మొత్తం గడ్డంతా కట్ చేస్తున్నారనమాట మా వారు. ఈలోపు నేను ఇక్కడ ఇంట్లో ఇవన్నీ చేసుకుంటున్నాను, ఈ వర్క్స్ అన్నీ. సో ఉప్మా అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నలుగురికి చేసి పక్కన పెట్టాను అనమాట. ఇదైతే ఒక ఎక్కువ టైం పట్టదండి. ఉప్మా అయితే ఈజీనే, కాకపోతే ఎక్కువగా చెయ్యను కూడా నేను ఉప్మా. 15 డేస్కి ఒకసారి అలా చేస్తాను. కానీ పిల్లలు అడిగారని చెప్పి మళ్ళీ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఈరోజు నాన్ వెజ్, లైట్గా బ్రేక్ఫాస్ట్ తింటేనే మంచిది. కానీ పిల్లలు మాత్రం అది లేట్గా తినచ్చు మమ్మీ, లంచ్ అయితే లేట్గా చేయొచ్చు, ఉప్మా అయితే చెయ్యు, మళ్ళీ బ్రెడ్తో తినేయమంటావు నువ్వు, మాకైతే టిఫిన్ కావాలి అన్నారు. సో తప్పలేదన్నమాట. అదిగోండి ఉప్మా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ విధంగా మళ్ళీ ఉల్లిపాయ, టమాటా, ఉప్మాలో వేసిన క్యారెట్ హాఫ్ వేసానండి, అంటే 3/4. ఒక పెద్ద ముక్క వేసాను, చిన్న ముక్క అందులోనే మిగిలిపోతే ఇంకెందుకని చెప్పి కర్రీలో వేసేద్దామని చెప్పి ఆ ముక్క కూడా మళ్ళీ ఆ చిన్న ముక్కను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకని కర్రీలో కలిపేద్దాము మటన్ కీమాలో అని చెప్పి అది యాడ్ చేశాను. స్వీట్ అయితే రాదండి ఇక్కడ, పెద్దగా స్వీట్ అయితే ఏమి ఉండవు. రా క్యారెట్ తింటే మనకి స్వీట్ తగులుతుందండి. మనం ఉప్పు కారం అది కరెక్ట్గా వేసుకొని, స్వీట్ క్యారెట్ అయినా సరే ఉప్పు కారం మసాలాలన్నీ కరెక్ట్గా వేసుకుంటే స్వీట్ ఏమి ఉండదు. నెక్స్ట్ కొత్తిమీర అయితే కొంచెం తీసుకున్నాను అనమాట. అదైతే కొత్తిమీర చాలా ముదిరిపోయిందండి. కొత్తిమీర ఏంటంటే మనకి చూసారా, ఆకులు పెద్దగా ఉండి మనం యూజ్ చేస్తూ ఉంటాం కొత్తిమీరని. అలా కాకుండా ఎక్కువ రోజులు మనం పెరుగుతుంది కదా, చక్కగా ఉంచుదాము, కొంచెం కొంచెం తీసి వాడుకుందాము అనుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఎక్కువగా పెరిగిపోయి ఆకు కూడా పూర్తిగా ఆకులా రావట్లేదు అనమాట. చిన్న చిన్న పుల్లల టైప్లో డిఫరెంట్గా వస్తుంది. ఫ్లవర్స్ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట. కాడ కూడా చాలా గట్టిగా అయిపోతుంది. సో అందుకని ఎవరైనా కొత్తిమీర పెంచితే మాత్రం చిన్నగా ఉన్నప్పుడే టకటకమని కట్ చేసేసుకోండి, మళ్ళీ కొత్తిమీరలాగే వస్తుంది. చూసారా, ఇక్కడ కొత్తిమీర అయితే మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు ఉంచేసాను అనమాట చెట్టుకి. అంటే అదే కొత్తిమీరని ఎక్కువగా మట్టిలో ఉంచేస్తే అదేమవుతుందంటే పెరిగి 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 డిజైన్ మారిపోయిందనమాట. ఆకు ఎప్పుడు ఉండే కొత్తిమీర ఆకులా లేకుండా డిఫరెంట్ ఆకుల్లా వస్తుంది అనమాట, పొల్లలుగా ఉంటుంది. సో ఆ విధంగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. అయితే ఆయిల్ అయితే మనం కర్రీ చేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే ఈ చిన్న బాటిల్లో కంప్లీట్ అయిపోయింది, అదైతే ఫిల్ చేసుకుంటున్నాను. ఆయిల్స్ అయితే మేము ఒకేసారి తెచ్చుకుంటామండి. నేను ఆల్రెడీ ఒకసారి ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మేము శామ్స్ క్లబ్ అని ఒక చాలా పెద్దదన్నమాట. అది ఎలా అంటామంటే గోడౌన్లా ఉంటుందండి. సేమ్ గోడౌన్ అంటాం కదా మనం ఇండియాలో, అలా పెద్ద గోడౌన్లా ఉంటుందన్నమాట. అయితే అందులోకి వెళ్తే ఇక్కడ పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎక్కువ ఉంటారండి. కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్కి 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు, 15 మంది పిల్లలు అలా పుడుతూనే ఉంటారు. అసలు ఆ స్ట్రెంగ్త్ ఎలా వస్తుందో అయితే నాకు తెలియదండి. కానీ అలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయితే మాత్రం ఇలా శామ్స్ క్లబ్ అనే ఒక షాపింగ్ మాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారనమాట. ఇదిగోండి వీడియో ఇప్పుడు వచ్చింది, నేను ఫ్రంట్ ముందు పెట్టాను అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇదే స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. ఇది మట్టది వేసి కప్పేశారు ఆల్రెడీ మాకన్నా ముందుండేవాళ్ళు. అందువల్ల మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే గార్లిక్, వెల్లుల్లి వేసుకున్నాము. అలాగే దాంతోపాటుగా ఇప్పుడు ఆకుకూరలన్నీ వేసుకుందాం అని చెప్పి అదంతా క్లీనింగ్ అది జరుగుతుందనమాట బయట. సో ఇప్పుడైతే మటన్ కీమా విత్ పొటాటో అండ్ బీన్స్ అనమాట.
ఇది ఈరోజు కర్రీ. అయితే మటన్ కీమా పెద్దగా ఏం లేదండి, చాలా చిన్న క్వాంటిటీ వస్తుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది తెలుసు కదా మీకు, సర్దుబాటు కష్టం కదా. అందుకని నేను ఏం చేశానంటే పొటాటోను బీన్స్ ఒక 2 రకాల పిక్కలు తీసుకుని నానబెట్టుకున్నాను. పిడికిడేనండి, ఎక్కువేం కాదు. అవి నానితే ఎక్కువలా కనబడతాయి, ఉడకబెట్టాక ఇంకా ఎక్కువలా కనిపిస్తాయి. అంతకు మించి ఎక్కువగా ఏం తీసుకోలేదు. అప్పుడు కీమా టేస్ట్ మారిపోద్ది అనమాట. కీమా టేస్ట్లా ఉండదు, వెజిటబుల్ కర్రీలా ఉంటుంది. అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. 1 or 2 పొటాటోస్, చిన్న బంగాళదుంపలు, ఒక పిడికుడు ఈ బీన్స్ తీసుకున్నాను అనమాట. సో బంగాళదుంపలను బీన్స్ ఉడకబెట్టినప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో ఏంటంటే ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, కొత్తిమీర వేసాను కదా. వీటిల్లో ఏంటంటే ఈ దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఏం చేశానంటే వీడియోని పాజ్ చేశానండి. ఏదో వేరే వర్క్ వల్ల వీడియో పాజ్ చేసి అల్లం వెల్లుల్లి వచ్చి వేసానమాట. అది వీడియోలో అయితే రాలేదు. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. అన్పాజ్ చేయడం మర్చిపోయాను అనమాట. అందువల్ల అది మీకు కనిపించలేదు. మిగతా పౌడర్స్ అయితే వేసుకున్నాను. అంటే పౌడర్స్ ఉన్నాయి కదా, జీలకర్ర పౌడర్ కొంచెం 1 స్పూను, ధనియా పౌడరు, అలాగే ఆవాల పౌడరు, అలాగే అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. పచ్చిమిర్చి అది లేదు కదా, సో అందుకని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. నెక్స్ట్ కారం అది కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. మిరపకాయలు అంటే పచ్చిమిర్చి లేవు కాబట్టి కొంచెం కారం అది కూడా వేసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, యూట్యూబ్లో వీడియోస్, రకరకాల వీడియోస్ చేస్తున్నాను. అంటే స్టార్టింగ్ నేనైతే గోల్డ్ వీడియోస్తో స్టార్ట్ చేశాను. చాలా రకాల వీడియోస్ స్టార్ట్ చేశాను కానీ సక్సెస్ అవ్వలేదన్నమాట. సో అందుకని మళ్ళీ మోటివేషన్ పోయి మళ్ళీ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆపి అలా చాలాసార్లు జరిగింది నాకైతే యూట్యూబ్. సో ప్రస్తుతానికి ఈ ఇయర్ అయితే మాత్రం నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. నాకు 2 monthsలోనే మానిటైజేషన్ అయిపోయిందండి. అంటే ఏప్రిల్లోనే అయిపోయింది. ఏప్రిల్ 29th 28th అయిపోయింది. కానీ మానిటైజేషన్ అయిపోయిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయా అంటే మాత్రం రావండి. ఎందుకంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మనం ఎంత కష్టపడుతున్నాం అనేది చూసి దాన్ని బట్టి డబ్బులు, అంటే రూపాయి, 2 రూపాయలు, ₹1 ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. హై ఎక్స్పెక్టేషన్ అయితే యూట్యూబ్లో పెట్టుకోవద్దండి. ఎందుకంటే కొంతమందికి అదృష్టం కొలిది వీడియో వైరల్ అయ్యి విపరీతంగా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు. జనరల్గా అయితే మాత్రం రోజు వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసుకొని ఈ వీడియోని క్లబ్ చేసుకొని కలర్ చూసుకొని, అంటే లైటింగ్ చూసుకొని, నెక్స్ట్ మన టైం చూసుకొని, మన ఫీజిబిలిటీ, అంటే మనకి ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఓ పక్క పిల్లల వర్క్ ఉంటుంది, వంట పని ఉంటుంది, మళ్ళీ వీడియోని ఇటు అటు కదపాలి. సో ఇన్ని పనులు ఉంటాయి అన్నమాట. అంత ఈజీగా అయితే డబ్బులు రావండి. ఎవ్వరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి మాత్రం యూట్యూబ్కి అయితే రావద్దు. కానీ కన్సిస్టెన్సీగా, అంటే ప్రతిరోజు మీరు ఇంకా మీకు బోల్డ్ అంత టైం ఉంది, ఏం చేసుకోవాలో తెలియట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటే అప్పుడు స్టార్ట్ చేయండి. కానీ స్టార్ట్ చేసినా సరే కొన్ని రోజులు చేసి ఆపేయడం అలాంటివి మాత్రం చేయకండి. నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తున్నాను. అదేంటో తెలుసా అండి, 6 months, ఓన్లీ 6 months వరకే వాళ్ళు టైం ఇస్తారనమాట. 6 monthsలో మీరు వీడియోస్ పెడుతూ ఉంటే పర్వాలేదు. పెట్టి ఇంకా మోటివేషన్ పోయి ఇంకా నేను చెయ్యలేను బాబోయ్, ఏంటిది, ఏం రావట్లేదు, నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, కాబట్టి ఇంక నేను వీడియోలు చేయలేను భగవంతుడా అనుకుంటే అలా ఆపేశారనుకోండి. ఆపేసి ఒక 15 days, 1 month తర్వాత మళ్ళీ వీడియోస్ పెడితే పర్వాలేదు. దాన్ని బట్టి మీకు వ్యూస్ వస్తూ ఉంటాయి. మీరు రెగ్యులర్గా చేస్తే, రెగ్యులర్గా చూస్తూ ఉంటేనే జనాలు మళ్ళీ కనెక్ట్ అవుతారు కదా. ఆ విధంగా అనమాట. ఎంత నేను చెప్తున్నానో నాకేమైనా డబ్బులు వస్తున్నాయా అంటే ఇంతవరకు అయితే రాలేదండి. ఇప్పుడు ఆల్రెడీ నేను 6 months నుంచో 1 year నుంచో చేస్తున్నాను. అయితే నాకైతే రాలేదు. ఒకే ఒక్క వీడియో అయితే చాలా వైరల్ అయ్యిందండి. అది ఏంటంటారా, ఇయర్ రింగ్స్ అండి, చెవుదిద్దులు అని 10 రకాల చెవుదిద్దులు, చెవు కమ్మలు అని పెట్టానన్నమాట వీడియో. అది నా గోల్డ్ చిన్నవి ఎప్పుడో పాతవులండి అవన్నీ, చిన్నవి
వీడియో కూడా అసలు వైరల్ అవుతుందని కానీ చూస్తారని కానీ నాకు అసలు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారని కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా పెట్టేశాను. అయితే అది కనీసం నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఒక షీట్ మీద ఒక ఒక క్లాత్ పెట్టి దాని మీద చూపించడం అలాంటివి ఏమీ చేయలే. జనరల్గా చూపించేశాను అనమాట. ఒక 10 రకాలు ఇయర్ రింగ్స్ ఉంటే అవన్నీ చూపించాను. కానీ అందరికీ అందులో నచ్చింది ఏంటో తెలుసా అండి? గోల్డ్ కాదండి, ఆ గోల్డ్ బాక్స్ అనమాట. ఆ గోల్డ్ బాక్స్ నచ్చింది అందరికీ. సో ఆ విధంగా ఏం నచ్చిందో నాకైతే తెలీదు. కానీ చాలా ఇష్టంగా 10 రకాలు ఇయర్ రింగ్స్ అనగానే చాలా ఇష్టంగా చూశారు అందరూ. అదొక్కటి మాత్రం చాలా వైరల్ అయిందండి. అదైతే మీకు చెప్తున్నాను, నాకు యూట్యూబ్ నుంచి ఎంత అంటే ఇంతవరకు నా చేతికి రాలేదు. కానీ ఆ యూట్యూబ్ అకౌంట్లో చూస్తే మాత్రం ఇంతవరకు ఈ రోజుకి చూస్తే కరెక్ట్గా $53 అయితే వచ్చిందండి ఆ ఒక్క వీడియోకి. ఆ ఒక్క వీడియోకి $53 అయితే వచ్చింది ఇంతవరకు. నాకైతే ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ కూడా ఇంతవరకు రాలేదు. మానిటైజేషన్ అయ్యి నాకు 3-4 మంత్స్ అవుతుంది. వీడియోస్ అలాగే వీక్లీ ఒక్క వీడియో పెడుతున్నాను, లేదా 2 వీడియోలు. ఓపిక ఉండాలి కదండి. ఉద్యోగం పక్క చేస్తూ, ఉద్యోగం అంటే పెద్ద ఉద్యోగం ఏం కాదులేండి, ఇంట్లోంచి కాబట్టి ఇండియన్ శాలరీయే ఇస్తున్నారు వీళ్ళు, కంపెనీ వాళ్ళు. చాలా తెలివైన వాళ్ళండి. అంత తొందరగా ఏమీ మనకి ఏదో డాలర్స్లో డబ్బులు వచ్చేస్తున్నాయని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నాకైతే చాలా ఇండియాలో ఎలా అయితే వస్తాయో శాలరీస్ చాలా తక్కువ. అందులో లేడీస్కి మరీ తక్కువ ఇస్తారు కదా, సేమ్ అలాగే ఇస్తున్నారనమాట. వీళ్ళు కూడా ఇండియన్ కంపెనీ అనమాట. ఇక్కడ సెటిల్ అయిపోయారు వీళ్ళు. సో అదేదో ఇంట్లోంచే కాబట్టి బయటకు వెళ్ళి పరిగెత్తి చేసేది కాదు కాబట్టి ప్రస్తుతానికైతే పిల్లలు ఇంకా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ జాబ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అది చేసుకుంటూ మనకైతే ఇండియాలో పనివాళ్ళు ఉంటారండి, సో ఇబ్బంది ఉండదు. అంటే పనివాళ్ళు ఉండేవాళ్ళ గురించి చెప్తున్నాను. నాకైతే ఇండియాలో పని అమ్మాయి ఉండేది, చక్కగా చేసేదనమాట అన్ని పనులు. ఎక్స్ట్రా పనులు చెప్పినా డబ్బులు ఇస్తానంటే చక్కగా చేసేది, డబ్బులు ఇచ్చి సాటిస్ఫై చేసేదాన్ని అమ్మాయిని పాపం. ఆ విధంగా చక్కగా అయిపోయేది నాకు. ఓన్లీ జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని నైట్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఎక్స్ట్రా పని కూడా నాదేనమాట. గిన్నెలు తోముకోవడం, ఇల్లు తుడుచుకోవడం, తడిగుడ్డ పెట్టుకోవడం, వంట చేసుకోవడం, పిల్లలకి చదివించుకోవడం, అలాగే నా ఆరోగ్యం చూసుకోవడం, పూజ చూసుకోవడం, అలాగే జాబ్ చేసుకోవడం. ఇంకా మనకి రెస్ట్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది. అయితే ఈ విధంగా అయితే మనం సొంతంగా పనులు చేసుకోవాలండి. కానీ మనకు మనం మోటివేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం లేడీస్ మోటివేషన్లు లేకపోతే, మనకు మనం ఎనర్జీ తెచ్చుకొని ఇవన్నీ చేయకపోతే ఇల్లు అంతా భయంకరంగా ఉంటుందండి. ఎప్పటికప్పుడు మనం చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని, చక్కగా ఇలాగ గిన్నెలు అవి తోముకొని, ఈ స్టవ్ అది తుడుచుకొని, పట్లు అవి దుల్లగొట్టుకొని, పండగలు అవి చేసుకుంటూ ఉంటే మనల్ని చూసి మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో చూసి పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అందుకని మనమైతే ఎంత యాక్టివ్గా ఉంటే పిల్లలు కూడా అంతే యాక్టివ్గా ఫ్యూచర్లో అమ్మో ఇలా ఉండకూడదు, నేను ఇలా చేసుకోవాలి, ఇలా పంచువాలిటీ ఉండాలి, టైమింగ్ ఉండాలి, టైంకి స్కూల్కి వెళ్ళాలి, టైంకి చదువుకోవాలి, నేను ఇది సాధించాలి అనే ఆలోచన దృక్పథం వాళ్ళకి చిన్నప్పటి నుంచే వస్తుందన్నమాట. లేదు మనం బద్దకించామనుకోండి, లేట్గా లేవటం కానీ, లేట్గా చేయడం కానీ, ఇలా చేస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఓహో, లేట్గా లెగొచ్చు అనమాట, స్కూల్కి వెళ్ళక్కర్లేదనమాట ఇవాళ, మమ్మీ ఏమనదు అనమాట, డాడీ ఏమనరు అనమాట, ఇలా ఆలోచన వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్యన పిల్లలు కూడా ఈ కంట్రోల్ అది చాలా జాగ్రత్తగా ఉండాలండి. యూట్యూబ్లు ఇవన్నీ వచ్చాయి కదా, ఇంటర్నెట్ అది చాలా ఈజీ అయిపోయింది కదా పిల్లలకి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు చాలామంది విపరీతంగా అసలు కంట్రోల్ లేకుండా ఏది కావాలంటే అది టైప్ చేసుకొని చూసేస్తున్నారు కదా. మా పిల్లలకి నేను రిస్ట్రిక్షన్ మోడ్ పెట్టానన్నమాట. అంటే యూట్యూబ్లో ఓన్లీ కిడ్స్కి ఎంతవరకు అవసరమో అంతవరకే రిస్ట్రిక్షన్ మోడ్ ఉంటుంది, అంటే యూట్యూబ్ కిడ్స్ ఉంటుంది, అది మాత్రమే నేనైతే పెట్టాను. సో అందువల్ల ఏంటంటే ప్రాబ్లం ఉండదు. అందులోనూ ఆడపిల్లలు కాబట్టి కొంచెం చెప్పిన మాట వింటారు, జాగ్రత్తగా ఆలోచనది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. మనం చెప్పగానే వాళ్ళకి అర్థమవుతుంది. మగపిల్లలు ఏంటంటే మమ్మీ చెప్పిందిలే, డాడీ చెప్పారులే అన్నట్టు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి.
వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పాస్వర్డ్ ఏంటి, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు మొబైల్ చూస్తున్నారు, ఎన్ని గంటలు చూస్తున్నారు, దానివల్ల వాళ్ళు లాస్ అయ్యేది ఏంటో తెలుసా అండి? కళ్ళు ఫస్ట్ పాడైపోతాయండి, తర్వాత చదువు పాడైపోతుందండి, తర్వాత ఆలోచన దృక్పథం మారిపోద్దండి. అంటే చదువు, కెరీరు ఇలా సాధించాలి, నాకు ఒక గోల్ ఉండాలి, ఏం ఉండాలి అనేవి మాత్రం మర్చిపోతారండి. సో అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లల్ని మాత్రం. మనకి ఎన్ని పనులున్నా, 100 పనులున్నా సరే కంపల్సరీగా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళతో స్పెండ్ చేయడం, వాళ్ళకి టైంకి ఫుడ్ ఇవ్వడమే కాదు, బెడ్ ఇవ్వడమే కాదండి, వాళ్ళకి టైంకి ఏమి చేస్తున్నారు అనేది కంపల్సరీగా చూసుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ ఎంతవరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ స్టడీస్లో ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళ మార్కులు ఏంటి, వాళ్ళ స్కూల్కి ఎంత రెగ్యులర్గా వెళ్తున్నారు, అన్నీ చూసుకోవాలండి. మదర్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు నాకు తెలిసి అండి. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఏమాత్రం స్కిప్ చేసినా, అబ్బా వాళ్ళే చదువుతారులే, వాళ్ళే వెళ్తారులే, వాళ్ళే ఏదో చూసుకుంటున్నారులే మొబైల్లో, ప్రతిసారి మనం ఏం చెక్ చేస్తాం, ఇలా కానీ బద్దకిస్తే ఈ రోజుల్లో చూశారు కదండి, చిన్న పిల్లలతో సహా ఎవరిని వదలటం లేదు. చిన్నపిల్లల్ని పాడు చేసేస్తున్నారంటే ఇంకేం చెప్తామండి. అవి చాలా రిస్క్ కదా. ఆ స్టేజ్కి రాకుండా ఉండాలంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అది కంట్రోల్ తప్పి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. వాళ్ళకి మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉంచాలి, కంట్రోల్లో ఉంచాలి అనేది చూసుకోవాలండి. అలాగని కంట్రోల్ అంటే తలుపేసి తాళం వేసి ఉంచమని కాదు కదా. మనం మంచి ఇది చెడు ఇది, మనం ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేది ట్రీట్మెంట్ కూడా మనం నేర్పించాలండి. మగపిల్లలకి అది నేర్పించకపోతే ఏమవుతుందో తెలుసా? ఆడవాళ్ళంటే చాలా చులకన, ఆడవాళ్ళంటే ఓన్లీ పడక గదికే పనికొస్తారు అన్న విధంగా చూసే మగవాళ్ళు ఉంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారండి. అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచాలండి. ఇప్పుడు పిల్లలు మాత్రం చాలా షార్ప్గా ఉన్నారు. ఆ షార్ప్నెస్ని మనం ఎడ్యుకేషన్లోకి ఎలాగ మార్చాలి అనేది తల్లిదండ్రులుగా మనకి చాలా పెద్ద టాస్క్. అయినా సరే మీరు అందరూ చేయాలండి. మగపిల్లలు ఉన్నవాళ్లే కాదు, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఎంత జాగ్రత్తగా పెంచితే అంత మంచిది. మగపిల్లలకి ఆడపిల్లల గురించి ఆడవాళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఈ ప్రేమాభిమానాలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటకాలు ఇలాంటి వీటిల్లోకి తీసుకెళ్తూ వాళ్ళకి మంచి ఏదో చెడేదో చెప్తూ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా బ్రతకాలి, ఇలా గౌరవించాలి, ప్రతి మనిషిని ఇలా గౌరవించాలి అనేది ప్రతిదీ మనం నేర్పించాలండి. చిన్నప్పటి నుంచి నేర్పించకపోతే మాత్రం పెద్దయ్యాక వాళ్ళు పాడైపోయారు అంటే మీరేంటి ఇలా తయారయ్యారు, మేము బాగానే పెంచాం కదా అని మనం అనకూడదండి. ఎందుకంటే తల్లిదండ్రులనే అంటారు. మీ పిల్లలు పాడైపోయారు అంటే తల్లిదండ్రులనే అంటారు తప్పితే పిల్లల్ని ఎవరు అనరండి. అందుకని అది కూడా ఆ బర్డెన్ కూడా మన మీదే ఉంటుంది. కాబట్టి పిల్లల్ని అయితే జాగ్రత్తగా పెంచుకోవాలని చిన్న సలహా అండి. మీకు నచ్చిందని అనుకుంటాను. ఇదైతే చాలా లాంగ్ వీడియో అయిపోయింది కదండి. మీ అందరికీ ఒకవేళ బోర్ కొట్టినా, ఇంట్రెస్ట్ లేకపోయినా ప్లీజ్ అండి స్కిప్ చేసేయండి. లేదు వీడియో స్కిప్ చేసినా పర్వాలేదు, లేదు వీడియోలో ఎక్కడైనా మీకు బోర్ అనిపించినా, ఈ సుత్తి మాకు అక్కర్లేదు బాబోయ్ అనిపించినా చక్కగా ఈ వీడియోని వదిలి ఇంకో వీడియోకి వెళ్ళిపోవచ్చండి. కానీ ప్లీజ్ అండి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి. ఎందుకంటే నేను ఆల్రెడీ గోల్డ్ వీడియోస్ చేశానని చెప్పాను కదా, ఎంత నెగిటివ్ కామెంట్స్ అండి. నాకు ఆశ్చర్యం వేసింది, గోల్డ్కి నెగిటివ్ కామెంట్స్ అసలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ అందులో కూడా ఎలా అంటే నీ మొహంలా ఉంది డిజైను, చెత్తలా ఉంది, చాలా చండాలంగా ఉంది, అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి అసలు నెగిటివ్ కామెంట్స్. కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం సరేలే వాళ్ళు వేసుకోరు కదా, వాళ్ళకి తెలియదులే, మన ఇష్టం కదా. ఇప్పుడు గోల్డ్ అనేది ఇలా కొనుక్కోండి, ఆడపిల్లలు ఉంటే మంచిది, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎంతో కొంత గోల్డ్ ఉంచుకుంటే మంచిది అనేది చెప్తాం. కానీ
దానివల్ల ఇంత దారుణంగా మమ్మల్ని తిడతారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది గోల్డేనండి. బంగారాన్ని ఎవరైనా సరే అది ఏ రూపంలో ఉన్నా సరే అది మనకి బెనిఫిటే కదండి, ఇన్వెస్ట్మెంటే కదా. దాన్ని ఎందుకు మీరు నెగిటివ్గా తీసుకుంటారు? చండాలంగా ఉంది డిజైను, నీ మొహంలా ఉంది, చాలా చెత్తగా ఉంది. అసలు ఎంత భయంకరంగా వీడియోస్ పెడతారండి, అసలు మెసేజెస్ పెడతారండి, కమెంట్స్. కొన్ని కొన్ని వింటూ ఉంటే బాధ అనిపిస్తుంది. కానీ కొంతమంది మాత్రం, చాలామంది మాత్రం చాలా బాగున్నాయి, మోడల్స్ బాగున్నాయి మేడం, అసలు ఆడపిల్లలు ఉండే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయని మెసేజెస్ పెట్టారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. 100% హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరికీ. వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నేనైతే ఏ వీడియోస్లోనూ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగటం అనేది ఎక్కడ చేయలేదు. కానీ అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా, అందుకోసమని ఒకసారి అడగాలనిపించి అడుగుతున్నాను అనమాట. అందరూ నా వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం $100 వస్తే ఏదో మా పిల్లలకి పనికొస్తుందేమో అని చిన్న ఆశ అనమాట. అందుకోసమని చిన్న చిన్న వీడియోస్ అవి చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడే అండి, డైలీ అయితే చేయలేను. ఎందుకంటే ఇన్ని పనులు చేసుకొని వీడియోస్ కూడా పక్క చేసుకొని అవి ఎడిటింగ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. చాలా అవర్స్ తినేస్తాయన్నమాట. మళ్ళీ చిన్న జాబ్ చేసుకొని మళ్ళీ పిల్లల్ని చూసుకొని చదివించుకొని ఇదంతా చాలా టఫ్. బ్రెయిన్ స్టామింగ్ అంటే బ్రెయిన్ అది చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటుందండి. అందుకని ఎక్కువగా చేయట్లేదు. వీక్లీ 1 or 2 వీడియోస్ పెడుతున్నాను అంతే అనమాట. సాటర్డే సండేస్ ఏవో కొంత వీడియోస్ తీయటం, మండే కానీ ట్యూస్డే కానీ వీడియోస్ అలా పెడుతూ ఉన్నానన్నమాట. మీ అందరూ ఇలా ఆదరించి కనెక్ట్ అయ్యి మీరందరూ ఇలా వీడియోస్ చూస్తే నాకు చాలా సంతోషం అండి. నేను అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. కానీ కొన్ని కొన్ని అయితే మర్చిపోతూ ఉంటానండి. ఎందుకంటే పని ఒత్తిడిలో ఒక్కొక్కసారి మొబైల్ పెట్టి వీడియో తీయాలి, కెమెరా పెట్టి వీడియో తీయాలి, అది ఎడిట్ చేయాలంటే అమ్మో అంత పని మళ్ళీ ఎక్స్ట్రా పని చేసుకోవాలా అనే భయం వేస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల ఒక్కొక్కసారి వీడియోస్ అయితే తీయట్లేదు. ఏదైనా పర్టికులర్గా వీడియోస్ డిఫరెంట్గా ఉంటేనే తీయాలనిపిస్తుంది. డైలీ చేసే పనులు పెడుతూ ఉంటే మీకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదండి రోజు ఇవే చూడాలంటే. కానీ ఇలాంటి వీడియోస్ ఏంటంటే చాలామందికి ఎలా ఉపయోగపడతాయంటే, ఇప్పుడు షాప్లో ఉన్నారండి, మీకు ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాప్లోన కస్టమర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కొనుక్కోవాల్సినవి కొనుక్కొని బిల్లింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొంత టైం మిగులుతుంది కదండి. ఆ టైంలో మీకు చాలా బోర్ కొడుతుంది. ఏం చేస్తారు? వీడియోస్ చూస్తారు కదా, యూట్యూబ్ వీడియోస్. చూసేటప్పుడు కొంచెం మనలాగే పనులు చేసుకుంటున్నారు, మనలాగే ఉంటున్నారు, చక్కగా మనలాగే వండుకుంటున్నారు అని కొంత కనెక్ట్ అవుతారు, కొంత సరదాగా చూస్తూ ఉంటారు కదా. అలా బోర్ కొట్టే వాళ్ళ కోసం ఇలాంటి వీడియోస్ అయితే ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి. అలాగే ఏమైనా నాకు తెలిసిన టిప్స్, అలాగే ఇక్కడ అమెరికాలో ఎలా ఉంటుంది ఏంటి, ఎలా కొనుక్కుంటారు, అసలు ఏం తింటాము, అసలు ఇక్కడ ఎలా ఉంటాయి అన్నీ చూపించాలనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పి నేను అలా చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తున్నాను. ఐ థింక్ ఇదొక్కటే నాది చాలా పెద్ద లాంగ్ వీడియో అనమాట. ఇంతవరకు నేను ఇంత పెద్ద వీడియో ఎప్పుడూ చేయలేదు. ఇదైతే ఈరోజు మా ఇంట్లో నేను చేసుకునే డైలీ రొటీన్ వర్క్ ఏంటా అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించాను అనమాట. ఇదిగోండి 2 సింకులు కదా, డబల్ వర్క్ అనమాట. 2 సింకులు ఉంటే డబల్ వర్క్ అంతే కదా. అయితే నాన్ వెజ్ వండితే మాత్రం స్ట్రైనర్ ఉంది చూసారా కిందన, కన్నాలు కన్నాలుగా స్ట్రైనరు, దానికైతే స్కిన్ అది ఉండిపోయి ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ, ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఉండిపోతూ ఉంటాయండి అక్కడ. అదంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది కొంచెం టఫ్ అవుతుంది. అయితే క్లీన్ చేసుకోవాలి, తప్పదు కదా. అది మాత్రం ఉందంటే ఈగలు, ఫ్లైస్ ఇవన్నీ మొత్తం అనమాట. అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయన్నమాట. అరటిపండుకి చూసారా, అరటిపండు కొంచెం ముగ్గిపోయినా దానికి చూసారా చిన్న ఫ్లైస్ వాలుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే ఇదిగోండి ఇలా అయితే ఫస్ట్ మా వారికి అయితే కాఫీయో టీయో ఇచ్చేసాను. అయితే నెక్స్ట్ నేను డైలీ తాగను కాబట్టి నేనైతే కాఫీ అది ఏం చేసుకోలేదు, ఓన్లీ కాఫీయే తాగుతాను. కానీ ఈరోజు అయితే చేసుకోలేదు అనమాట కాఫీ కూడా.
పిల్లలకైతే మిల్క్ అది చేసిచ్చి బ్రేక్ఫాస్ట్ ఉప్మా అది చేశానండి. తర్వాత చూశారు కదా మీరు, మటన్ కీమా విత్ పొటాటో అండ్ బీన్స్ అనమాట. టమాటో వేసి కర్రీ చేశాను. దాని తర్వాత ఇంకా వెంటనే గిన్నెలు తోముకొని ఇదిగోండి ఇలా అయితే తుడుచుకుంటే మీకు ఎప్పటికీ సింక్ కొత్తగా ఉంటుంది. అలాగే బద్దంకులు వస్తున్నాయి, ఇల్లంతా బద్దంకులు అయిపోతున్నాయి, ఫుడ్ ప్లేట్ల మీద బద్దంకులు వాలుతున్నాయి, ఇలాంటి కంప్లైంట్స్ ఏమి ఉండవు అనమాట. తోమిన వెంటనే సింక్ తుడుచుకోవడం అనేది కూడా ఒక అలవాటు చేసుకోండి. అది చాలా బెనిఫిట్ అవుతుందండి. ఎందుకంటే చూడటానికి మీకు నీట్గా ఉంటుంది. అలాగే చూడటానికి నీట్గా ఉంటుంది. అలాగే ఏంటంటే బద్దింకులు కానీ పురుగులు కానీ ఏమీ రావు. ఇంకొకటి ఏంటంటే మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. చూడగానే అమ్మయ్య సింక్ అంతా ఖాళీగా ఉంది, మొత్తం గిన్నెలు అసలు ఏమీ లేవు తోముకోవటానికని చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అమ్మయ్య పనులన్నీ చేసేసామనే సంతోషం, సంతృప్తి వస్తుందన్నమాట. ఆడవాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్నవేనండి సంతోషాలు ఉంటాయి. పెద్ద పెద్దవి బిల్డింగులు కావాలి, బంగారాలు కావాలి, ఆస్తులు కావాలి, పాస్తులు కావాలని ఎవ్వరూ ఎక్కడో ఒక్కరిద్దరు ఉంటారండి అలాగా బుర్ర తినేవాళ్ళు, గొడవ పెట్టుకునేవాళ్ళు. కానీ మిగతా వాళ్ళంతా ఇలా చిన్న చిన్న ఆనందాలే సంతోషంగా ఫీల్ అవుతారు, హ్యాపీగా బ్రతికేస్తారండి. భోంచేసావా అని భర్త ఒక మాట అడిగితే చాలండి సంతోషంగా ఫీల్ అవుతారు. అలాగే భార్య కూడా భర్త రాగానే గొడవ పెట్టుకోకుండా హ్యాపీగా వచ్చారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా అని చెప్పి అడిగితే వాళ్ళకి అదొక సంతోషం అనమాట. అమ్మయ్య రాగానే రెస్పాండ్ అవుతుంది, చాలా నాకేం కావాలో తెలుసుకుంటుంది, అడుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఈ విధంగా అయితే భార్యాభర్తలు హ్యాపీగా ఉండొచ్చండి. ఈ ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి కొంచెం ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధంగా లైఫ్ని లీడ్ చేస్తే పిల్లలు లైఫ్ సక్సెస్ అవుతుందండి. పేరెంట్స్ అడ్జస్ట్ అయితేనే పిల్లల లైఫ్ అయితే సక్సెస్ అవుతుంది. అది నేను కంపల్సరీగా చెప్పగలను. అదేవిధంగా ఇదిగోండి మినప్పప్పు అయితే తొక్క మినప్పప్పు తీసుకున్నాను. నాకైతే ఈ జ్యూస్ బాటిల్ అయితే పారేయాలి అనిపించలేదు, చాలా గట్టిగా ఉంది. ఏదైనా ప్లాస్టిక్ డబ్బాయే కదండి మనం వాడేది. కనిపించేటట్టు ఇప్పుడు సీసాలు కొనుక్కుంటున్నారు అందరూ, బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ కొనుక్కుంటున్నారు. అదేవిధంగా నేనేమో ఎలాగ కనిపిస్తుంది కదా, ఇది గ్లాస్ బాటిల్ లాగే ఉంది కదా అని చెప్పి చక్కగా బాటిల్ పారేయటం ఎందుకని, పర్మనెంట్ హౌస్ కాదు కదండి, అన్నీ కొనుక్కొని పెట్టుకొని ప్రశాంతంగా ఇంకా చనిపోయే వరకు ఇక్కడే ఉంటామని ఇది లేదు కాబట్టి మాకు, నేనైతే ఏవి ఈ అదేంటది ఆర్గనైజేషన్ టూర్ అని ఇలాంటివి ఏమీ చేయట్లేదు అనమాట. ఎందుకంటే నేను చేయట్లేదు కాబట్టి చూపించడానికి కూడా ఏం లేదు. సో ఈ విధంగా అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కీమా, మటన్ కీమా అనమాట కర్రీ. రైస్ అయితే అదిగోండి, రైస్ అయితే కుక్ చేస్తాను పక్కన, అది చూపించలేదు, నేను మర్చిపోయాను అనుకుంటా. సో ఇదే అండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ అందరి దగ్గరికి వస్తానన్నమాట. అయితే కుటుంబం అంతా కలిపి ఇలా చక్కగా ఒక దగ్గర కూర్చుని తింటే మాత్రం ఆనందమే వేరండి. వాళ్ళకి నచ్చింది మనం వండి పెడితే మనకి సంతోషం, వాళ్ళకి సంతోషం అనమాట. అయితే ఈరోజైతే చాలా ఎక్కువే మాట్లాడాను కదా, నాకు కూడా నోరు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది అనమాట. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, ఓకేనా. ఇదైతే ఇవాల్టి చాలా లాంగ్ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి. నేనైతే అట్లీస్ట్ 1000 లైక్స్ అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.